రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా 13 జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అధికంగా వడగాలుల తీవ్రత ఉండనుంది. వడగాలుల నేపథ్యంలో చిన్నారులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పుతో అయితే రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉదయం వేళ 8 గంటలకే ఇటు సూర్యుడు సుర్రుమంతా ఉండడం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే బయటికి రాని సందర్భాలు అయితే ఉండగా, మరోవైపు సాయంత్రం వేళ పూర్తిగా అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ రోజు నుంచి కూడా వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా భారీగా ఇటు వడగాల్పులు అధికంగా తీవ్రత ఉంటుంది అంటూ కూడా పూర్తిగా ఈ 13 జిల్లాలకైతే వాతావరణ శాఖనైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవైపు ఉదయం వేళ పూర్తిగా వడగాడుపులతోటి ఉక్కపోతతోటి జిల్లా ప్రజలందరూ కూడా సతమతం అవుతా ఉండగా, మరోవైపు సాయంత్రం వేళ పడుతున్నటువంటి అకాల వర్షంతో మరుసటి రోజు ఉదయం అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరోవైపు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు వరి ధాన్యం కొనుగోలు అయితే జరుగుతున్న సందర్భం అయితే ఉన్నది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, తగ్గినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజను కూడా కొనాలంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ భారీ వడగాల్పుల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అవగా, ఇటు 100ల సంఖ్యలోనైతే కరెంట్ స్తంభాలు కూడా నేల వాళ్ళ సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా భారీ వృక్షాలు కూడా నేలమట్టమైన సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఇండ్ల పైకప్పులు పోవడంతో తాము పూర్తిగా నిరాశ్రయులయ్యాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా బాధితులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మే చివరి మాసం నుంచి ఇటు ఫిబ్రవరి చివరి మాసం నుంచి మే మొదటి వారంలోనే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే చెబుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాధారణంగా ఎప్పుడు కూడా 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది మే 3వ వారంలో లేదా 4వ వారంలో ప్రతి ఏడాది నమోదవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, రోజు రోజుకు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో మే మొదటి వారంలోనే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటికి రావాలంటే కూడా పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ పాటించిన తర్వాతనే బయటికి రావాలంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఉదయం 8 గంటల తర్వాత నుంచి సాయంత్రం 7 గంటల వరకు బయటికి వచ్చేవారు అత్యవసరం అయితే తప్ప రావాలి, లేదనుకుంటే రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వడదెబ్బ బారిన పడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 వరకు మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రికాషన్స్ అయితే పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోల్ బెల్ట్ అయితే నిప్పుల కొలిమినైతే కనిపిస్తుంది. సాధారణంగా జిల్లాలో ఉష్ణోగ్రతల కంటే కోల్ బెల్ట్ లో మరింత ఎక్కువ మొత్తంలో నమోదవుతాయో. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులకు ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో లే ఆఫ్ ప్రకటించి ఉద్యోగులకు
విశ్రాంతి ఇవ్వాలంటూ కూడా కార్మిక సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో చలవ బందీలతో పాటు మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలతో అయితే ఇబ్బంది అయితే తప్పట్లేదు శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఈ వడగాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు నల్గొండ నుండి. కిరణ్, అప్డేట్స్ ఏంటి? మండే ఎండలకు తోడు వడగాల్పుల ప్రభావంతో నల్గొండ జిల్లా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అంటే రోహిణి కార్తికి ముందే ఈ ఉష్ణోగ్రతలు జనాన్ని కూడా ఆందోళన పడేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిణి కార్తిలో సహజంగా రోళ్లు పలిగేటువంటి ఎండలు కొడతాయని కూడా పెద్దలు అంటుంటారు. అయితే రోహిణి కార్తికి ముందే దాదాపు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే రోహిణి కార్తిలో ఇంకా రెండు సంఖ్య ఎక్కువ పెరిగేటువంటి అంటే 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జనం అయితే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ వడగాల్పుల ప్రభావంతో కూడా జనం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రోజువారీ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, బయటికి వెళ్లాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి కూడా ఎండలు తారెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు చిరు వ్యాపారులు కావచ్చు, ఇటు రైతులు, అదేవిధంగా రోజువారీ కూలీలు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మండే ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నల్గొండ జిల్లా సంబంధించి నల్గొండ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది ప్రస్తుతం అయితే రోహిణి కార్తిలో ఇంకా ఎండలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మండే ఎండలకు అంటే సహజంగా ఉండేటువంటి ఎండలకు తోడు మానవ తప్పిదం కూడా ఈ ఎండలకు కారణమవుతుందిగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి చౌటుపల్లి కావచ్చు, భువనగిరి, అదేవిధంగా మిర్యాలగూడ, కోదాడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా పరిశ్రమలతో పాటు రైస్ మిల్లులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయలేక కూడా మొత్తంగా కూడా పొగ ఎక్కువగా రావడం వంటి అనర్థాలకు కూడా ఉష్ణోగ్రతలను పెరిగేటువంటి అవకాశాలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ జిల్లా వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ చేసిన జిల్లాల్లో కూడా నల్గొండ జిల్లా ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లా ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కూడా ఇటు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇటు అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, వేడి వస్తువులకు దూరంగా ఉండాలి, అదేవిధంగా నూలు దుస్తులు ఎక్కువగా ధరించవద్దు అని కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రోహిణి కార్తీ ముందే ఎండలు విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో జనం అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితులు నల్గొండ జిల్లాలో కనబడతా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.